కిడ్నీ అట్లాగే ఈ చిన్న పిల్లలు ఈ 2 రాకెట్లు మనం సరైన చట్టాలు చేయనంత వరకు, మనసుతో ఆలోచించనంత వరకు జరుగుతూనే ఉంటాయి. అంతకుముందు ఏదైతే చిన్న పిల్లల రాకెట్ అప్పుడు కూడా నేను ప్రస్తావించా. ప్రధానమైన సమస్య ఏంటంటే గర్భం రాదని తెలిసి ఇక ఏదో ఒక విధంగా పిల్లల్ని కందాం అంటే భర్త వల్ల గర్భం రానటువంటి వాళ్ళు ఎలాగైనా గర్భం పొందాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరి స్పెర్మ్‌నైనా యూజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. గర్భం తనకే రాదని తెలిస్తే దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నారు. మన దగ్గర దత్తత చట్టాలును క్లమ్జీగా ఉన్నాయి. అట్లాగే ఈ గర్భానికి సంబంధించిన అంశంలో కూడా సరే బాగా రిస్ట్రిక్టెడ్ వెర్షన్ ఉంది. అందుకనే ఈ ఎవరో ఒకళ్ళ పిల్లల్ని కొనుక్కోవడాలు లాంటివి జరుగుతున్నాయి. లేదంటే ఈ ఐవీఎఫ్ కేంద్రాల ద్వారా వాళ్ళ ద్వారా పట్టుకుంటున్నారు. అక్కడ అది నేరమని మనం చట్ట ప్రకారం చెప్తున్నాం. కానీ ఆ బిడ్డల్ని తీసుకెళ్తున్న తల్లులు సంతోషంతో ఉన్నారు. ఇస్తున్న తల్లిదండ్రులు కూడా సంతోషంతోనే ఉన్నారు. ఆ స్పెరమ్స్ ఇచ్చినవాడు సంతోషంగానే ఉన్నాడు. జస్ట్ చట్ట ప్రకారం నేరం అంతే. ఇప్పుడు కిడ్నీలు ఇట్లాంటి ఇష్యూస్ కూడా అదే. కిడ్నీలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిపోతూ ఇబ్బంది పడిపోతున్నటువంటి వాళ్ళకి చేతిలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పులు చేయాలి. అప్పులు చేస్తే తీర్చడం ఎట్లా కుదురుతుంది? అదనపు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లాంటి సందర్భంలో వాళ్ళ పేదరికాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఆసుపత్రితో లింక్ అయినటువంటి బ్రోకర్లు వ్యవహరిస్తారు. వాళ్ళు నిదానంగా ఇదిగో నీకు 4 లక్షలు వస్తాయి కిడ్నీ అమ్మితే, 8 లక్షలు వస్తుంది ఇట్లా చెప్తారు. అట్లాగా మధ్యలో వీళ్ళు తినేస్తారు. కిడ్నీ ఒకళ్ళది, తీసుకునే వాళ్ళు ఇంకొకళ్ళు, మధ్యలో లబ్ధి పొందేది బ్రోకర్. ఈ బ్రోకర్ల మీద కోపం. కానీ ఈ బ్రోకర్లే వీళ్ళిద్దరి మధ్యన అనుసంధానం. ఒకళ్ళు బ్రతకడానికి, ఒకళ్ళ అవసరం తీర్చడానికి, ఇంకొకళ్ళకి కష్టంలో ఉన్నటువంటి వాళ్ళ అవసరం తీర్చినట్టు 2 రకాలుగా వీళ్ళు సంతోషంగా ఫీల్ అయిపోతారు. బట్ కిడ్నీలు అయితే రూల్ ప్రకారం అయితే కనుక చాలా నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం ఇవ్వడానికి ఎవరికి కుదరదు. అట్లని చచ్చిపోతారా? కాబట్టి చస్తామనుకున్నప్పుడు తెగించి అక్రమ మార్గంలో కిడ్నీలు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళే తెగించినప్పుడు మాకేం పోయాని ఆసుపత్రులు కూడా తగిన ట్రీట్మెంట్ చేసి కిడ్నీలు మారుస్తున్నాయి. అయితే ఇప్పుడు మదనపల్లి దగ్గర ఇట్లాంటిది కాస్త వికటించింది. విశాఖకి సంబంధించినటువంటి వాళ్ళని మదనపల్లికి తీసుకొచ్చి మరి కిడ్నీ తీస్తే అందులో ఒక మహిళ ప్రాణం పోవడంతో ఇప్పుడు చర్చకు వచ్చింది. గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటిది వైజాగ్ మధురవాడకి సంబంధించినటువంటి 2 మహిళలకి అక్కడ కిడ్నీలకి అమ్మడానికి ఒప్పుకుంటే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆసుపత్రిలో కిడ్నీలు తీశారు. ఒక మహిళ బాగానే ఉంది, ఇంకొక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దాంతో ఆ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు కిడ్నీ ర్యాకెట్ మీద విచారణ ఆరంభమైంది.